మారింది. ఈ నేపథ్యంలో మరి మొన్న జరిగిన ఈ ఐపీఎల్ సంబంధించిన విషయంలో ఆర్సీబీ విజయం సాధించడం, 18 ఏళ్ల తర్వాత ఈ యొక్క 18వ సీజన్లో విజయం సాధించడంతో ఆర్సీబీ చాలా ఘనంగా ఈ యొక్క విజయోత్సవాలు చేయాలని చెప్పడం, దానికి కర్ణాటక ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడం. ఈ నేపథ్యంలో మరి విధాన సౌధలో ఏదైతే సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళని సన్మానించారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి సంబంధించి విధాన సౌధ నుంచి ఈ యొక్క చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీకి సంబంధించిన వేలో భాగంగా చూసుకుంటే పోలీసులు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరి యొక్క ఈ సంఘటన జరగడం, ఒక్కసారిగా అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో రావడం, ఇందులో 11 మంది పైగా చనిపోయారు. మేము 5,000 మంది పోలీసుల్ని నియమించాము, కానీ మా వల్ల అవ్వలేదు అని మా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పని ఒక మాట అన్నారు. దీనికి పరోక్షంగా అంటే దీనికి బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా, ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కుంభమేళాలో 60 మంది చనిపోతే మేమేమైనా ప్రశ్నించామా? ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని మీరు అంత తీవ్రంగా పరిగణిస్తున్నారని సిద్ధరామయ్య కొద్దిసేపటి క్రితం మాట్లాడడం చూస్తూ ఉంటే సామాన్యుల యొక్క ప్రాణాలు మరి ఎంత విలువిస్తున్నారనేది అర్థమవుతోంది. ఎందుకని కుంభమేళాలో జరిగినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ అంశానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క అభిమానులు అన్న విషయంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ కనుక చూసుకుంటే తెలంగాణలో ఒక సినిమా సంబంధించిన అంశంలో సడన్గా గేట్లు తీయడంతో ఆ సినిమా చూడడానికి వచ్చిన అభిమానుల్లో ఒక మహిళ చనిపోవడం, మరొక వ్యక్తి ఇప్పటికీ కూడా కోమాలో ఉండడం. ఆ అంశం నేపథ్యంలో మరి ఆ సినిమాలో సంబంధించిన హీరోని ఆ రోజు రాత్రి అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం, నెక్స్ట్ రోజు విడుదల చేయడం జరిగింది. మరి అంటే ఒక్కరు చనిపోయినందుకే అంత సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నెక్స్ట్ రోజు విడుదల చేయడం. మరి ఇప్పుడు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి 11 మంది చనిపోయినా కూడా ఎందుకని స్పందించడం లేదు? కుంభమేళాలో 60 మంది చనిపోతే మేమైనా మాట్లాడామా? ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని సిద్ధరామయ్య మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అదే హర్ష గోయంక చేసిన వ్యాఖ్యలు అదే చర్చనీయాంశం అవుతోంది. సామాన్యుడి యొక్క ప్రాణాలు ఒక ఛాయ్ కప్పు కన్నా కూడా చౌకగా ఉంది అంటే దేశంలో మరి ముఖ్యంగా సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కాదా? అంటే ఎలక్షన్స్ అప్పుడేనా సామాన్యుడి యొక్క ప్రాణాల విలువ? మీ యొక్క ఓటు హక్కు మమ్మల్ని గెలిపించండి, ఓటు హక్కు మాకు వయ్యండి, మేము అధికారంలోకి వస్తామని చెప్పిన ప్రభుత్వాలు, మరి అదే సామాన్యులకి రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఎందుకని రక్షణగా నిలబట్టడం లేదు అనేది ఇప్పుడు దీనిపైన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అది చాలా ముఖ్యమైన పాయింట్. పోలీసులు ఏమంటున్నారు? మేము ఆల్రెడీ అనుమతి లేదని చెప్పాము, కానీ ఆర్సీబీ గట్టిగా పట్టుబట్టింది అంటున్నారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా గట్టిగా పట్టుబట్టింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఈ యొక్క ఏది గవర్నమెంట్ మీద, కర్ణాటక గవర్నమెంట్ మీద, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద, ఆర్సీబీ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు నమోదు చేశారు. మరి దీనికి ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి సిద్ధరామయ్య చెప్పడం, అంచనాలకు మించి అభిమానులు వచ్చేశారు, మేమేం చేయలేము, సడన్గా వర్షం వచ్చింది, ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పి అంటున్నారు. కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. సామాన్యుల యొక్క ప్రాణాలకి అంత ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదు అనేది స్పష్టమవుతోంది. గతంలో కనుక చూసుకుంటే రైల్వే యాక్సిడెంట్స్ అయితే వెంటనే రైల్వే మినిస్టరు తన బాధ్యత వహిస్తూ కూడా రాజీనామాలు చేసిన సందర్భాలు చూసాం చాలామంది మన సెంట్రల్ రైల్వే మినిస్టర్స్. కానీ ఇక్కడ కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఇది తప్పైంది, క్షమించండి, కావాలంటే ఆర్సీబీ ద్వారా ఒక 10 లక్షల రూపాయలు ఒక్కొక్క చనిపోయిన వాళ్ళకి ఇప్పించేశారు. గాయపడిన వాళ్ళకి ఆర్సీబీ కేర్స్ అని ఒక సంస్థ స్థాపించి వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ సరిపడా మేము సహాయం అందిస్తామని ఒక విధంగా ఇచ్చేసి చేతులు దులుపుకున్నట్టే కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు మరి ఈ విషయం పైన కూడా ఒక్కోసారి ఆలోచించుకోవాలి. మీ ప్రాణాలకి మరి అదైతే మీ ప్రాణాలు కోల్పోయారు, మీ కుటుంబ సభ్యులకి బాధ్యత ఎవరు? ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఆర్సీబీ మీద, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద. మరి వీళ్ళు దానికి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇది ఎంతవరకు సమంజసం? బాధ్యత ఇప్పటివరకు కూడా ఎవరూ తీసుకోలేదు. 10 లక్షల రూపాయలు ఇచ్చేశారు ఏదైతే మరణించిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి మేము సహాయం అందిస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి మన దేశంలో సామాన్యుడి యొక్క విలువ ఛాయ్ కప్పు కన్నా హీనంగా ఉందనేది గోయంక చేసిన వ్యాఖ్యలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, మరి ఆ రోజున ఏదైతే ఒక సినిమా ఇన్సిడెంట్లో ఒక మహిళ మృతి చెందితే వెంటనే ఆ సినిమా సంబంధించిన హీరోని 1 డే అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం జరిగింది, నెక్స్ట్ రోజు రిలీజ్ చేయడం జరిగింది.
మరి ఇలాంటి సంఘటనల విషయంలో 11 మంది చనిపోతే ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా మరి దానికి వీళ్ళలాగా స్పందించబోతున్నారు. ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ రాజు, అంటే మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఇంతమంది 11 మంది చనిపోయినా అదేవిధంగా పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన విక్టరీ బ్రిగేడ్ అనేది పూర్తి స్థాయిలో 35,000 కనీసం 30,000 మంది కెపాసిటీ లేని ఒక స్టేడియంలో అది ఇంతమంది తరలి రావడము, దానికి సంబంధించి రండి అని చెప్పి ముందు రోజు అందరూ కూడా విజయోత్సవాలకి రండి అని చెప్పి మొత్తం ఈ రాయల్ ఛాలెంజర్స్ మొత్తం కూడా ట్వీట్ చేశారు. అంటే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చేసిన ట్వీట్ కారణంగానే రాక వచ్చిన కప్పు. అందులో అదే విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఫోటోలు తీసుకుంటా, ఈవెన్ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు కూడా పూర్తిగా అక్కడ విజయోత్సవాల్లో ఫ్యామిలీ ఫోటోలతోటి వాళ్ళు బిజీగా ఉన్నారు తప్పితే బయట ఏం జరుగుతోంది కనీసం ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ అదే ఎంక్వైరీ చేసి ఉంటే కొంతవరకు నష్టం నివారణ జరిగేది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఫ్రీ టికెట్స్ గేట్లు ఒక్కసారిగా తీసేసరికి ఫ్రీ టికెట్స్కి సంబంధించి అందరూ కూడా తోసుకుంటా అక్కడికి వెళ్ళారు. దాని కారణంగానే తొక్కిసలాట జరిగింది. అంటే ఎక్కడా కూడా తమ ఫ్యామిలీ ఫోటోకి ఉన్నంత విలువ కనీసం వీళ్ళ ప్రాణాలకు లేదు, అభిమానుల ప్రాణాలకి ఎక్కడా కూడా విలువ లేదు. ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ కూడా వాళ్ళు గెలిస్తే అంత దూరం నుంచి ఎక్కడి నుంచో వాళ్ళని చూద్దామని చెప్పి వచ్చిన అభిమానుల వాళ్ళ దృష్టిలో ఎక్కడా కూడా విలువ లేదు అనేది ఇక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా ఈరోజు అంటే ప్రముఖ వ్యాపారవేత్త గోయంకా చేసిన ట్వీట్ నిజంగా 100% అది అందరూ కూడా సమర్థిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆ ట్వీట్ మీద చర్చలు జరుగుతున్నాయి. గతంలో కుంభమేళా కానీ అదేవిధంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కానీ ప్రతి చోట కూడా ఇంతమంది మనకి తిరుమల క్యూ లైన్ లో జరిగిన, తిరుపతి క్యూ లైన్ లో జరిగిన తొక్కిసలాట, ఇలా ఎక్కడ తొక్కిసలాట జరిగి జనం చనిపోతున్నా మళ్ళీ కూడా అందరినీ విజయోత్సవాలకి రండి, ఎందుకు ఎవరైనా చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, కావాలంటే అభిమానులే వీళ్ళకి లైఫ్ కాబట్టి వీళ్ళే అభిమానుల దగ్గరికి ఊరూరా తిరిగి రావచ్చు కప్పు పట్టుకొని, అవేమీ చేయకుండా అందరినీ ఇలా రమ్మని పిలవడము ఈ తొక్కిసలాట్లకి కారణం అవడం. అంటే ప్రతిదీ కూడా ఓవర్ గ్లోరిఫై చేయడం, కుంభమేళా దగ్గర నుంచి అన్ని కూడా అలా చేయడం ద్వారా జనాలు వస్తారు, తొక్కిసలాట జరుగుతుంది, ఎంతో కొంత మరణాలు జరుగుతాయి, జన నష్టం జరుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఎక్కడా మారలేదు అని అంటే ఖచ్చితంగా ఇది పూర్తిగా అంటే కనీసం ఏమంటారు టీ కప్పుకున్న విలువ కూడా లేదు ఒక మనిషి సామాన్యుల ప్రాణాలకి అని చెప్పి గోయంకా చేసిన ట్వీట్ 100% కరెక్ట్ అనేది మన దేశంలో అనిపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ మనకి హైదరాబాద్లో పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా అక్కడ జరిగిన ఒక పెరేడ్, అంటే అల్లు అర్జున్ అనుమతి లేకుండానో లేదంటే కొంత తన అభిమానులతో అక్కడ చేసిన ఆయన కారు బయట ఓపెన్ టాప్ లో ఆయన రావడము, దీని కారణంగానే తొక్కిసలాట జరిగింది అని అంటూ ఒక మహిళ మృతికి కారణమైంది అని అంటూ ఆయన అరెస్ట్ చేశారు. మూవీ టీమును కూడా అరెస్ట్ చేశారు. ఇది 100% అందరూ కూడా ఆ సందర్భంగా సామాన్యులు అందరూ కూడా దీన్ని అందరూ కూడా ఎస్ కరెక్ట్ చేశారు, ఇంకొకసారి ఇలా జరగకుండా ఉంటది అని. కానీ ఇక్కడ అలా జరగడానికి కారణమైన రాయల్ ఛాలెంజర్స్ టీము, ఎందుకంటే విజయోత్సవాలకి రండి అని చెప్పి, అదేవిధంగా కెపాసిటీ లేకపోయినా సరే విజయోత్సవాలు జరిగి తీరాల్సిందే అని పోలీసులు వద్దంటున్నా ఇక్కడ ఈ స్టేడియం కెపాసిటీ 35,000, ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి పోలీసులు నివారించిన పట్టుబట్టి దాన్ని మొత్తం కూడా విజయోత్సవాలు జరిపించిన IPL కానీ అదేవిధంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ వాళ్ళు బాధ్యులే. రాయల్ ఛాలెంజర్స్ టీముని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అరెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన పెద్దల్ని, వారితో పాటు మొత్తం IPL టీమును కూడా అరెస్ట్ చేయాలి. వీటితో పాటు అసలు వీటితో సంబంధం లేకుండా లోపల సంబరాలు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా, సిద్ధరామయ్య అదేవిధంగా DK శివకుమార్ ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. అంటే ఇక్కడ పుష్ప 2కి ఎలా చేశారో అలాగే చేయాలంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజు, అజిత్ గారు, ముఖ్యంగా RCBపై అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్పై కూడా కేసు నమోదైందండి ఆల్రెడీ. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అజిత్ గారు, ఒక బాధ్యతకరమైన చీఫ్ మినిస్టర్గా ఉన్న సిద్ధరామయ్య కుంభమేళాలో ఏదైతే ఆ తొక్కిసలాట జరిగి 60 మంది చనిపోతే మేమేమైనా మాట్లాడామా? ఇప్పుడు దీని మీద మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎంతవరకు బాధ్యత రాహిత్యం కదండి, ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యాఖ్యల్ని?
Yes, అంటే ఖచ్చితంగా పాలకులకి అదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రజల పట్ల వాళ్ళకున్న దృక్పథం ఏంటి అని అనేది అర్థమవుతోంది. కుంభమేళాలో 60 మంది చనిపోయినా ఎవరు పట్టించుకోలేదంటే ఈవెన్ కుంభమేళాలో కూడా అంతమంది చనిపోయినా ఎక్కడా కూడా పూర్తిగా కుంభమేళాకి సంబంధించిన ప్రచారము దానికి సంబంధించిన ఆర్భాటము అవి తప్పితే ఈ చనిపోయినది ఎక్కడా కూడా కనీసం అంతమంది రాకుండా చేయడానికి కానీ అంటే ఓవర్గా ప్రచారం చేయడం బాగా గ్లోరిఫై చేయడం అక్కడ కూడా ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూడా ఎక్కడా కూడా రిజైన్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ ఆయన రిజైన్ చేయలేదు. దాంతోపాటు ఆయన రిజైన్ చేయనప్పుడు మేమెందుకు రిజైన్ చేస్తాం, ఎందుకంటే 2 పార్టీలు అక్కడ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు దీన్ని పూర్తిగా సామాన్యుల ప్రాణాలని వాళ్ళు రాజకీయాలకే వాడుకుంటారు. అసలు బయట తొక్కిసలాట జరుగుతుంటే లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగడానికే విరాట్ కోహ్లీ తోటి వాళ్ళ కుటుంబంతో లేదా మిగిలిన వాళ్ళతోటి ఫోటోలు దిగడానికే పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రయారిటీ ఇచ్చారు. అసలు విధానసభకు ఎందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ ఇంతమంది వేల మంది జనం లక్షల మంది జనం వస్తూ ఉంటే మధ్యలో విధానసభ వైపు ఎందుకు, వెంటనే అక్కడికి వీళ్ళని తీసుకొచ్చేసి అక్కడ వెంటనే కార్యక్రమాన్ని ముగించి వెనక్కి పంపితే ఇంత ఉండేది కాదు కదా. విధానసభకి తీసుకెళ్లి అట్నుంచి ఇటు ఎయిర్పోర్ట్ నుంచి విధానసభ నుంచి మొత్తం కూడా విక్టరీ బ్రిగేడ్ అంటే అక్కడ ఆ గ్రౌండ్కి ఇలా అన్ని చోట్లకు కూడా తిప్పడం కారణంగానే ఎక్కువ మంది మొబిలైజ్ అవ్వడానికి